సో ఇక్కడ చూసిరా నో స్టాక్ పెట్రోల్ అయితే లేదంట. అండ్ ఇక్కడ కూడా ముంగట ఇంకో బంక్ ఉంది, ఇది ఇట్లా నో స్టాక్. పెట్రోల్ ఉందా అయిపోతుందా? ఉందన్న నైటే వచ్చింది. మరి మన గవర్నమెంట్ ఏమో మన దగ్గర 2 నెలలకి సరిపడా ఫుల్ పెట్రోల్ ఉంది. పెట్రోల్ వస్తూ ఉంటే ఎందుకు బంద్ పెట్టుకుని ఒక్కొక్క బంకులలో మరి అందరు పానిక్ బయింగ్ చేసి అనవసరంగా స్టాక్స్ అయిపోయి. కానీ అసలు స్టాక్ ఉన్నా కూడా ఇదంతా ఎందుకంటారు? ఇదంతా జనం ఒక్క గొర్రె పోయి బయట పడితే అన్ని బయట పడతాయి. పబ్లిక్ తిరుగుతూనే ఉన్నారు కదా, పెట్రోల్ షార్టేజ్ ఉంది అనుకోని. నార్మల్ పెట్రోల్ అయిపోయిందని కొట్టించుకునేటోళ్ళకి లేకుండా పెట్రోల్ ఇప్పుడు బంగారం అయిపోయింది ఎందుకన్నా? ఇక ఏం చేద్దాం, ఇక రేపు దొరకదని ఇవాళ అందరు ఎక్కువ పోసుకుంటారు. వేసుకొని వచ్చే వాళ్ళ వల్ల నార్మల్ ఎవరైతే పెట్రోల్ పట్టించుకుందాం అనుకుంటారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. పానిక్ అయిపోతారు జనాలు, స్టాక్ వస్తుందో రాదో యుద్ధం వల్ల. మొత్తం వచ్చేసి ఫుల్ ట్యాంక్స్ వస్తున్నాయి. ఫుల్ ట్యాంక్స్ మూలంగా పెట్రోల్ తొందరగా అయిపోతుంది. మాకు నైట్ వచ్చింది, పొద్దున్న వరకు అయిపోయింది. మొత్తం అదేంటి ట్యాంకర్లు డ్రమ్ములు గిమ్ములు వేసుకొని వస్తారంట. అసలు ఎందుకు వేసుకొని వస్తారు అట్లా? డ్రమ్ములు అంటే చిన్న చిన్న ఇంత వేసుకొస్తారు పెట్రోల్ కి డీజిల్ కి. అంటే భయం ఏర్పడ్డది జనాలకు. ఆ భయం పుట్టించింది ఎవరు? సో కార్లు అయితే మొత్తం ఫుల్ ట్యాంక్స్ వస్తున్నాయి. ఇట్లాంటి బండ్లు కార్లు అంతే. సరే ఫోర్స్ వచ్చేసి ఇష్టం ఉన్నంత కొట్టేసుకొని వెళ్ళిపోతాం. మొత్తం అందరు ట్యాంక్ ఫుల్లు, డ్రమ్ములు, క్యాన్లు, ఇంట్లో ఏది ఉంటే అది. పోయట్లేము, ఓన్లీ వెహికల్స్. ఇప్పటి నుంచి నిజంగా అన్ని పెట్రోల్ బంకుల వాళ్ళు డ్రమ్ములు తీసుకొని వస్తే డ్రమ్లలో పెట్రోల్ పోయొద్దు. బాటిల్స్ కూడా పోయట్లేదు. ఇప్పుడు ఏమంటావు అక్క, పెట్రోల్ ఉంది మన ఇండియాలో? ఉందన్న ఉంది షార్టేజ్ అని ఏం లేదు మా బంకులో. సో మన దగ్గర అయితే మస్తు పెట్రోల్ ఉంది. అసలు టెన్షన్ పడాల్సిన బాధ అయితే అసలు లేదంట. నో ప్రాబ్లం. పెట్రోల్ ఉంది మనకు. ఇంకొక 1 hour లో లోడ్ కూడా వస్తుంది. చూసిరా పెట్రోల్ అయితే మన దగ్గర మస్తు ఉందంట. కానీ ఎక్కడో యుద్ధం అయితే ఎవరో కొట్టుకుంటే మన వాళ్ళు మొత్తం మగమగం అయిపోతారు. పెట్రోల్ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు, జనాలు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూసిరు కదా, మనమే టెన్షన్ పడి పానిక్ అయి షార్టేజ్ అయితే తీసుకొస్తున్నాము టెంపరీగా. అందుకే టెన్షన్ తీసుకోకండి, మన దగ్గర పెట్రోల్ ఉంది. పానిక్ కాకుండా మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే వచ్చి పోసుకోండి.